Hello everyone, welcome to Earn Money Telugu and good evening. ఈ రోజు సెన్సెక్స్ -636 పాయింట్స్ డౌన్ అయ్యి 80,737 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 -174 పాయింట్స్ డౌన్ అయ్యి 24,542 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్స్ డౌన్ అయ్యి 55,599 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే అన్ని ఇండెక్సెస్ అనేవి నెగిటివ్ గానే ఉన్నాయి, ఎక్సెప్ట్ కొన్ని మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. ఫెర్టిలైజర్ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి, అలాగే రియాలిటీ పాజిటివ్ గా ఉంది, అండ్ డిఫెన్స్ కు సంబంధించిన స్టాక్స్ కూడా కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి. ఈ రోజు మార్కెట్లో ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ ఏందో చూద్దాం ఈరోజు. నేషనల్ లెవెల్గా అలాగే ఇంటర్నేషనల్ లెవెల్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ ఏందో చూద్దాం ఈరోజు. ఈ రోజు డవ్ ఫ్యూచర్స్ నెగిటివ్గానే ఉన్నాయి. అండ్ చైనా అలాగే యుఎస్ మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ ఏదైతే ఉందో అది ఈ వీక్లో వాళ్ళు మీట్ అయ్యి యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు అలాగే చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ గారు ఇద్దరు ఈ వీక్లో మీట్ అయ్యి డిస్కషన్ చేసి ఫైనలైజ్ చేస్తారని తెలుస్తుంది టారిఫ్ విషయంలో. అండ్ రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్యలో పీస్ డిస్కషన్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. టర్కీలో ఇస్తాన్బుల్లో ఈ డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గారు ఏంటంటే జపాన్ అడుగుతా ఉన్నారు, గోల్డ్ మిసైల్ ప్రోడక్ట్ లో మీరు మాకు హెల్ప్ చేయండి అని. లైక్ టెక్నాలజీ విషయంలో వీళ్ళిద్దరు కూడా కలిసి టెక్నాలజీ డెవలప్ చేసి గోల్డ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారని తెలుస్తా ఉంది. మన ఇండియా న్యూస్ విషయానికి వస్తే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇండియా ఈక్విటీ మార్కెట్ పైన ఓవర్ వెయిట్ గా చెప్తున్నారు, ఇండియా స్టాక్ మార్కెట్ పైన. అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో పోలిస్తే ఇండియాలోనే ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. వీళ్ళు దీనికి మెయిన్ చెప్తున్న రీజన్స్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికంటే ఆర్బీఐ అనేది 2 రేట్ కట్స్ ఉండొచ్చు ఈ ఇయర్ అని చెప్తున్నారు. అలాగే జీడిపి గ్రోత్ రేట్ ఇండియాలో కూడా 7.4% గా ఉంది Q4 లో. బాండ్ ఈల్డ్స్ అనేది కూడా స్ట్రాంగ్ గా ఉంది, కరెన్సీ కూడా స్టేబుల్ గా ఉంది, అండ్ స్ట్రాంగ్ పార్టిసిపేషన్ కూడా ఉంది కరెన్సీ వచ్చేసి. బోత్ డొమెస్టిక్ గా అలాగే ఎఫ్ఐసి కూడా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో. అండ్ ఈక్విటీ మార్కెట్ కూడా వెరీ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. దీనికి చూసుకుంటే స్ట్రాంగ్ డొమెస్టిక్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో బాగా గ్రోత్ ఉందని చెప్తున్నారు. ఇండియాలో ఎక్కువగా సేవింగ్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానివల్ల 10-year బాండ్ ఈల్డ్ కూడా లోగానే ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఎంఎస్సిఐ ఇండెక్స్ చూసుకుంటే 12% పర్ ఇయర్ లో పర్ఫామ్ చేసిందని చెప్తున్నారు. కంపేర్ టు డాలర్ వాల్యూతో పోలిస్తే లాస్ట్ 5 years లో ఎంఎస్సిఐ ఇండెక్స్ కూడా కరెంట్ గా 22 times ఎర్నింగ్స్ వచ్చిందని చెప్తున్నారు. S&P 500 తో పోలిస్తే ఇండియా గ్రోత్ వచ్చేసి స్ట్రాంగ్ గ్రోత్ గా ఉంది మల్టిపుల్ సెగ్మెంట్ లో. వీక్ డాలర్ వల్ల ఏంటంటే గ్లోబల్ గా ఇన్వెస్టర్స్ కూడా ఇండియా సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. దీనివల్ల 9 to 10% డ్రాప్ అవుతుందని చెప్తున్నారు యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్. అలాగే నెక్స్ట్ ఇయర్ కానీ యుఎస్ లో 0.5% జీడిపి గ్రోత్ రేట్ మాత్రమే ఉండొచ్చు అని చెప్తున్నారు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు. దీనికి ఇండియాలో ఉన్న అనదర్ ఫేవర్ కండిషన్స్ ఏంటంటే ఇండియాలో ఫైనాన్షియల్ సెగ్మెంట్ స్ట్రాంగ్ గా ఉంది, అలాగే కన్జ్యూమర్ డిస్క్రిషనరీ కూడా బాగా డొమెస్టిక్ గ్రోత్ ఉందని చెప్తున్నారు వీళ్ళు చూస్తున్నది ఏంటంటే కన్జ్యూమర్ డిస్క్రిషనరీ అంటే లోకల్ గా ఉన్న బ్రాండ్స్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నాయో దానిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇండియా జీడిపి గ్రోత్ రేట్ పైన ఇండియన్ ఎకానమీ పైన రేటింగ్ ఇచ్చారు వీళ్ళు. జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి 2020 6.3% లో ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ 2026 లో వచ్చేసి 6.4% గా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇది మన ఇండియన్ ఎకానమీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ అనేది తొందరలోనే ఫైనలైజ్ అవుతుందని చెప్తున్నారు యుఎస్ కామర్స్ సెక్రటరీ గారు. అలాగే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇండియా క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో ఒక అప్డేట్ ఇచ్చారు. 2030 వరకు $57 బిలియన్ గా రీచ్ అవుతుందని చెప్తున్నారు క్విక్ కామర్స్ బిజినెస్ లో. అలాగే అమితాబ్ కాంత్ గారు చెప్తున్నది ఏంటంటే అండ్ 2047 వరకు 30 ట్రిలియన్ ఎకానమీగా రీచ్ అవుతుందని చెప్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది, అండ్ దానివల్ల ర్యాపిడ్ అర్బనైజేషన్ అంటే సిటీస్ అనేవి ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయి, అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. దీనివల్ల ఇండియా ఈ 30 బిలియన్ ట్రిలియన్ ఎకానమీగా రీచ్ అవుతుందని చెప్తున్నారు 2047 కి. అలాగే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో కూడా బాగా గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఇండియాలో ఏంటంటే బ్యాంకింగ్ కొత్త బ్యాంక్స్ లో ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఓనర్షిప్ అనేది ఈజీ చేయాలనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. అంటే ఇండియాలో కొత్త బ్యాంక్స్ స్టార్ట్ చేయడానికి గాను. అలాగే రీసెంట్ గా ఎస్ బ్యాంక్ లో జపనీస్ వాళ్ళు ఏంటంటే 23% ఆఫ్ ద వాటా బై చేశారు. వీళ్ళకి ఓనర్షిప్ రైట్స్ కూడా వచ్చాయి, అలాగే ఓటింగ్ రైట్స్ కూడా జపనీస్ మిత్సు కార్పొరేషన్ వాళ్ళు బై చేశారు.
అండ్ ఇండియాకి ఈ సిచ్యువేషన్ చూసుకుంటే ఇండియాలో రాబోయే నెక్స్ట్ 10 ఇయర్స్లో కూడా ఇండియా ఎకానమీ అనేది బాగా గ్రోత్ అవుతుందని చెప్పొచ్చు. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లో సెన్సెక్స్ అలాగే అన్ని నిఫ్టీ నెగిటివ్గా ఉన్నా కూడా ఫెర్టిలైజర్ స్టాక్స్ అనేవి బాగా పర్ఫామ్ చేశాయి. పారాదీప్ ఫాస్ఫేట్, దీపక్ ఫెర్టిలైజర్స్ అలాగే ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ ట్రావెన్కోర్ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేశాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఖరీఫ్ సీజన్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఎర్లీ మాన్సూన్ వచ్చింది. ఫెర్టిలైజర్ సబ్సిడీని కూడా గవర్నమెంట్ కంటిన్యూ చేస్తూ ఉంది, ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంది. సీజనల్ గ్రోత్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉంది. Q1 Q2లో కంపెనీ ఎర్నింగ్స్ బాగున్నాయి. అండ్ కంపెనీ వాల్యుయేషన్ కూడా ఇన్ఎక్స్పెన్సివ్ అంటే లోనే ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక రీజన్ కూడా ఉంది. యూరోపియన్ యూనియన్ వాళ్ళు 50% ఆఫ్ ద టారిఫ్స్ అనౌన్స్ చేసే ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకునే దానిపైన రష్యా నుంచి అలాగే బెలరస్ నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాటిపైన 15% ఆఫ్ ద టారిఫ్స్ వేస్తున్నారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు. వీళ్ళు యూనియన్ వాళ్ళు నెక్స్ట్ ఇండియా సైడ్ ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకునే విషయంలో. ఇది మన ఇండియన్ కంపెనీస్ కి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫెర్టిలైజర్ సెగ్మెంట్ లో పర్ఫామ్ చేసే స్టాక్స్. ఈ రోజు రియాలిటీ ఇండెక్స్ కూడా 2% పాజిటివ్ గా ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్బీఐ ఈ మీటింగ్ లో June 6th రోజు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే ఏంటంటే కంపెనీస్ పైన ఫైనాన్షియల్ ప్రెజర్ అనేది కూడా తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి అదర్ సెగ్మెంట్స్ కూడా సిమెంట్ కానీ, స్టీల్ కానీ, అలాగే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ కానీ సెక్టార్స్ కూడా బాగా గ్రోత్ అవ్వచ్చు. అండ్ దీనివల్ల బయర్స్ ఎవరైతే ఉంటారో దానికి పర్చేజ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు పీపుల్. వాళ్ళ కంపెనీ సేల్స్ కూడా గ్రోత్ అవుతాయి. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు రియాలిటీ. నెక్స్ట్ టెక్స్ మ్యాకో కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక కోల్కతా బేస్డ్ కంపెనీ అండ్ ఇంజనీరింగ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీలో ముఖ్యంగా రైల్వే వ్యాగన్స్, కోచెస్ అలాగే లోకోమోటివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది. 122.31 crore వర్త్ ఆర్డర్ వచ్చింది ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ నుంచి. వెస్ట్రన్ రైల్వే ముంబై నుంచి వచ్చింది ఈ ఆర్డర్. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే వెస్ట్రన్ రైల్వే కోసం వీళ్ళు డిజైన్ చేస్తారు, సప్లై అలాగే కన్స్ట్రక్షన్, ఇన్స్టలేషన్, టెస్టింగ్ అండ్ కమిషన్ లాంటి అదర్ వర్క్స్ కూడా వీళ్ళు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 30 monthsలో ఫినిష్ చేస్తారని తెలుస్తా ఉంది. అండ్ ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 6,397 crore ఉంది. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వారి ఎనర్జీస్కి ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక సోలార్ ప్యానెల్స్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఈ కంపెనీకి 346 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. దానివల్ల ఈరోజు 5% పెరిగింది షేర్ వాల్యూ అనేది. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే 300 megawatts ఆఫ్ ఏసీ ఆర్ 435 megawatts ఆఫ్ డీసీ గల కెపాసిటీని సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేస్తారు. గ్రౌండ్ మౌంట్ సోలార్ ప్రాజెక్ట్ని వీళ్ళు డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్టు FY 26లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఈరోజు షేర్ వాల్యూ అనేది 5% పెరిగింది. నెక్స్ట్ సన్సేర్ ఇంజనీరింగ్ ఒక అప్డేట్ వచ్చింది. ఇది ఒక ప్రిసిషన్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీకి ఎయిర్ బస్ నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. 160 crore వర్త్ చేసే ఆర్డర్. ఎయిర్ బస్ అంటే ఇది ఒక యూరోపియన్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే యూరోపియన్ లో ఉన్నటువంటి డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఇంటెన్సివ్ కేర్ ట్రాన్స్పోర్ట్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది సన్సేర్ ఇంజనీరింగ్. దీనివల్ల ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పేషెంట్స్ని వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ షిఫ్ట్ చేయడం కానీ, అలాగే ICU సిచ్యువేషన్ని ప్రొవైడ్ చేయడం కానీ, దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇండియాకి ఈ సెగ్మెంట్లో ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇది కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగానే డెవలప్ చేస్తున్నారు. ఈ డీల్ వల్ల ఇండియా ఈ సెగ్మెంట్ లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. ఈ క్రిటికల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో కూడా ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ రోజు షేర్ అనేది 3% పెరిగి. నెక్స్ట్ ఫినోలెక్స్ కేబుల్ కి ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక కేబుల్స్ అండ్ వైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఈ కంపెనీకి జెఫ్రీస్ వాళ్ళు 28% అప్ సైడ్ ఇచ్చారు, బై రేటింగ్ ఇచ్చారు. దానివల్ల ఈరోజు 7% ఆఫ్ ద షేర్ అనేది పెరిగింది. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే ఇది ఒక గుడ్ ప్లేయర్ మార్కెట్లో ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే వీళ్ళు భారత్ నెట్ ప్రోగ్రామ్ లో వీళ్ళకి కాంట్రాక్ట్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ బిజినెస్ లో భాగంగా వీళ్ళకి. అండ్ FY 25లో ఏంటంటే
18% ఆఫ్ ద షేర్ అనేది కరెక్షన్ తీసుకుంది. దానివల్ల పిఈ రేషియో కూడా 22 టైమ్స్ అనేది FY26 ఎస్టిమేట్ ఏదైతే చేశారో దానికి కరెక్షన్ అయ్యింది అని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ CAGR వచ్చేసి FY25-28లో 370 బేసిస్ పాయింట్స్ గా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దానివల్ల ఈరోజు షేర్ 7% పెరిగింది. నెక్స్ట్ అదాని పోర్ట్ కార్గో వాల్యూమ్స్ వచ్చేసి మే 2025లో 17% గ్రోత్ అయిందని చెప్తున్నారు. 41.8 మిలియన్ మెట్రిక్ టన్స్ గా ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. ఈ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ ఉందని చెప్తున్నారు. కంటైనర్ వాల్యూమ్స్ లో కూడా 22% ఇంక్రీజ్ అయింది. అలాగే కార్గోలో డ్రై కార్గోలో కూడా 17% గ్రోత్ అయిందని చెప్తున్నారు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ వాల్ స్ట్రీట్ జర్నల్లో ఈ రోజు న్యూస్ పబ్లిష్ చేసింది ఏంటంటే ముంద్రా పోర్ట్ ద్వారా ఇరాన్ నుంచి ఎల్పిజిని ఇంపోర్ట్ చేసుకుంటున్నారని, ఇది ఇంటర్నేషనల్ శాంక్షన్స్ కి అగేన్స్ట్ గా చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు. వాల్ స్ట్రీట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ న్యూస్ ను పబ్లిష్ చేశారు. ఇది అదాని గ్రూప్ వాళ్ళు ఏంటంటే మేము ఎలాంటి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, ఇరాన్ నుంచి ఎలాంటి చేసుకోవట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఇది అదాని గ్రూప్ ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దానివల్ల ఈ రోజు అదాని గ్రూప్ లో ఉన్నటువంటి షేర్స్ అన్ని కూడా డౌన్ అయిపోయాయి. ఎల్ఎన్టీ కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ కంపెనీకి వాటర్ అండ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ గాను ఈ ఆర్డర్ వచ్చింది. 2500 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. రాజస్థాన్ గవర్నమెంట్ నుంచి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అలాగే కన్స్ట్రక్షన్ బేసిస్ మీద వచ్చింది. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అలాగే అండ్ ఫ్లోరోసిస్ ని తగ్గించడం గాను ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ గా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యంగా ఏంటంటే 5251 కిలోమీటర్ ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు పైప్ లైన్ ని. అండ్ 38 గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్స్ ని డెవలప్ చేస్తారు. 20 పంప్ హౌసెస్ ని అలాగే 132 ఓవర్ హెడ్ రిజర్వాయర్స్ కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారని తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ లో. అండ్ ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది వీళ్ళకి ఏంటంటే కేక్రీ అలాగే సర్వార్ సెక్టర్ లో ఉన్నటువంటి అజ్మీర్ డిస్ట్రిక్ట్ లో సప్లై అలాగే ఇన్స్టాల్ చేస్తారు 43 కిలోమీటర్ పైప్ లైన్ ని. ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ వల్ల రాజస్థాన్లోని జున్జున్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి స్వరాజ్ గారు అలాగే ఉదయ్పూర్ లో ఉన్నటువంటి 285 విలేజెస్ గాను వాటర్ సప్లై అనేది అందుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ రైల్ లైట్నింగ్ కి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ ఒక ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలో వీళ్ళు సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ రైల్ ఎలక్ట్రిఫికేషన్ కానీ స్మార్ట్ లైట్ సొల్యూషన్స్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చింది ఆఫ్రికా నుంచి సబ్ స్టేషన్ డెవలప్ చేయడానికి గాను. వీళ్ళకి డొమెస్టిక్ గా కానీ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఆర్డర్స్ వస్తున్నాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ FY25లో ఏంటంటే వీళ్ళ ఆర్డర్స్ అనేది బాగా పెరిగాయని చెప్తున్నారు వీళ్ళు. FY26 గాను వీళ్ళు 600 crore క్రాస్డ్ వర్త్ చేసే ఆర్డర్స్ వీళ్ళు రిసీవ్ చేశారని చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కూడా సెటప్ చేయాలనుకుంటున్నారు డిమాండ్ ని రీచ్ అవ్వడానికి. ఇది ఒక కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దానివల్ల ఈరోజు షేర్ అనేది 5.5% పెరిగింది. హలో ఎవ్రీవన్, మార్కెట్లో ఉన్న న్యూస్ ని సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.